వెల్కమ్ టు అవర్ ఎడ్యుకేషనల్ బ్లాగ్స్. ఈరోజు మనం 8th క్లాస్ మ్యాథ్స్ సెకండ్ చాప్టర్ అయిన లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ వన్ వేరియబుల్ నుండి ఎక్సర్సైజ్ 2.5లో రిమైనింగ్ సమ్స్ నేర్చుకుందాం. నెక్స్ట్ 6th వన్ చూడండి. ఇన్ క్లాస్ ఆఫ్ 40 pupils ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఈజ్ 3/5 ఆఫ్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్. ఫైండ్ ది నెంబర్ ఆఫ్ బాయ్స్ ఇన్ ది క్లాస్. ఒక క్లాస్లో 40 స్టూడెంట్స్ ఉన్నారట. అందులో గర్ల్స్ అనేది బాయ్స్ కన్నా అంటే బాయ్స్ యొక్క నెంబర్లో 3/5 అంటే 3/5 పార్ట్ ఉన్నారట. ఫైండ్ ది నెంబర్ ఆఫ్ బాయ్స్ ఇన్ ది క్లాస్ అంటే ఆ క్లాస్లో బాయ్స్ ఎంతమంది ఉన్నారో కనుక్కోమంటున్నారు. ఈ సమ్ని సాల్వ్ చేద్దాం. ఇక్కడ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ ఇన్ ది క్లాస్ అన్నారు కదా, అంటే నెంబర్ ఆఫ్ బాయ్స్ని కనుక్కోమన్నారు కదా. మనకు ఈ తెలియని నెంబర్ ఆఫ్ బాయ్స్ను మనం ఎక్స్ అనుకుందాం. లెట్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ బి ఎక్స్. నెంబర్ ఆఫ్ గర్ల్స్ని ఏమన్నారు? ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఈజ్ 3/5 ఆఫ్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ అన్నారు. అంటే గర్ల్స్ బాయ్స్ యొక్క నెంబర్లో 3/5 అంటే 3/5 పార్ట్ ఉన్నారని అన్నారు కదా. అంటే ఇప్పుడు మనం బాయ్స్ నెంబర్ని ఎక్స్ అనుకున్నాం కదా. సో గర్ల్స్ నెంబర్ ఏమవుతుంది? 3/5 ఇంటూ ఎక్స్ అవుతుంది. ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ విల్ బి 3/5 ఇంటూ ఎక్స్. గర్ల్స్ బాయ్స్ యొక్క నెంబర్లో 3/5 పార్ట్ ఉన్నారు అని చెప్పారు కదా. సో బాయ్స్ యొక్క నెంబర్ని మనం ఎక్స్ అనుకుంటే గర్ల్స్ 3/5 ఎక్స్ అవుతుంది. ఇప్పుడు టోటల్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు? టోటల్ స్టూడెంట్స్ మనకు టోటల్ స్టూడెంట్స్ అంటే క్లాస్లో నెంబర్ ఆఫ్ బాయ్స్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఇద్దరిని కలిపితేనే కదా టోటల్ స్టూడెంట్స్ వచ్చేది. సో నెంబర్ ఆఫ్ బాయ్స్ని మనం ఎక్స్ అనుకున్నాం కదా, ఎక్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ని 3/5 ఎక్స్. సో ఎక్స్ ప్లస్ 3/5 ఎక్స్. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు? 40 కదా. సో 40. ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేద్దాం. ఇక్కడ ఎక్స్ అంటే x/1 ఉన్నట్టు అర్థం కదా. సో ఇక్కడ 1కి 5కి ఎల్సిఎం చేస్తే మనకి ఎంత వస్తుంది? 5 కదా. 5 వన్స్ 5 ఇంటూ 1 ఇంటూ 1 5 కదా. సో ఎల్సిఎం ఎంత వచ్చింది మనకు? 5. సో 1ని ఎన్ని టైమ్స్ చేస్తే 5 వస్తుంది? 1 5s 5 కదా. సో 1 5s 5 కాబట్టి ఆ 5ను 1 పైన ఉన్న న్యూమరేటర్తో మల్టిప్లై చేద్దాం. 5 ఇంటూ ఎక్స్ ఏమవుతుంది? 5x కదా. 5x ప్లస్ నెక్స్ట్ 5ని ఎన్ని టైమ్స్ చేస్తే 5 వస్తుంది? 5 1s 5 కదా. సో ఆ 1ని 5 పైన ఉన్న న్యూమరేటర్తో మల్టిప్లై చేస్తాం కదా. 1 ఇంటూ 3x 3x అవుతుంది ఈజ్ ఈక్వల్స్ టు 40. 5x ప్లస్ 3x 8x అవుతుంది కదా. 8x/5 ఈజ్ ఈక్వల్స్ టు 40. 8x/5 అనేది డివిజన్ ఫామ్లో ఉంది కదా. సో 8x ఈజ్ ఈక్వల్స్ టు ఈ 5ని రైట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేస్తే మల్టిప్లికేషన్ అవుతుంది కదా. సో 40 ఇంటూ 5. 8x ఈజ్ ఈక్వల్స్ టు 4 5s 20 కదా. 0కి 0 200. నెక్స్ట్ x ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? 200. 8 అనేది ఎక్స్తో మల్టిప్లై ఉంది కదా. సో రైట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేస్తే డివిజన్ అవుతుంది కదా. సో ఇక్కడ క్యాన్సిలేషన్ చేద్దాం. 8 1s 8 2s 16 4 ఉంటుంది కదా. 8 5s 40. సో x ఈజ్ ఈక్వల్స్ టు 25. x అనేది ఏంటి మనకి ఇక్కడ? లెట్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ బి ఎక్స్. అంటే నెంబర్ ఆఫ్ బాయ్స్ని మనం ఎక్స్ అనుకున్నాం కదా. సో నెంబర్ ఆఫ్ బాయ్స్ ఎంతమంది వచ్చారు మనకు? 25 వచ్చారు. దేర్ఫోర్ నెంబర్ ఆఫ్ బాయ్స్ ఈజ్ ఈక్వల్స్ టు x ఈజ్ ఈక్వల్స్ టు 25. సో నెక్స్ట్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఏమవుతుంది మనకు? నెంబర్ ఆఫ్ గర్ల్స్ని మనం 3/5 ఇంటూ ఎక్స్ అనుకున్నాం కదా. సో
3/5 ఇంటూ ఎక్స్ వాల్యూ మనకి ఎంత వచ్చింది 25 కదా. 25 ఇక్కడ క్యాన్సిలేషన్ చేద్దాం. 5 1s 5 5s 3 5s ఎంత 15 కదా. 15. సో నెంబర్ ఆఫ్ గర్ల్స్ మనకు ఎంతమంది వచ్చారు, 15 మెంబర్స్ వచ్చారు. బాయ్స్ 25 మెంబర్స్ ఉన్నారు, గర్ల్స్ 15 మెంబర్స్ ఉన్నారు. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ ఇన్ ద క్లాస్ అన్నారు కదా. సో మన నెంబర్ ఆఫ్ బాయ్స్ 25 మెంబర్స్ వచ్చారు కదా. ఇదే ఆన్సర్. ఇప్పుడు మనకు ఆన్సర్ కరెక్ట్గా వచ్చిందో లేదో చెక్ చేసి చూద్దాం. ఈక్వేషన్ ఏంటి, ఎక్స్ ప్లస్ 3/5 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 40 కదా. సో ఎక్స్ అంటే నెంబర్ ఆఫ్ బాయ్స్ కదా. నెంబర్ ఆఫ్ బాయ్స్ మనకి ఎంత వచ్చారు 25 కదా. 25 ప్లస్ 3/5 ఇంటూ ఎక్స్ అనేది గర్ల్స్ కదా. నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఎంత 15 కదా. సో 15 ఈజ్ ఈక్వల్స్ టు 40. 25 ప్లస్ 15 40 కదా. సో 40 ఈజ్ ఈక్వల్స్ టు 40. సో మనకు వచ్చిన ఆన్సర్ కరెక్ట్ అనమాట. అండ్ నెక్స్ట్ 7th వన్ చూడండి. ఆఫ్టర్ 15 years మేరీస్ ఏజ్ విల్ బీ 4 times ఆఫ్ హర్ ప్రజెంట్ ఏజ్. ఫైండ్ హర్ ప్రజెంట్ ఏజ్. అంటే 15 years తర్వాత మేరీ యొక్క ఏజ్ అనేది ఆమె ప్రజెంట్ ఏజ్కి 4 times అంటే 4 రెట్లు అవుతుందట. అయితే ఫైండ్ హర్ ప్రజెంట్ ఏజ్, మేరీ యొక్క ప్రజెంట్ ఏజ్ని కనుక్కోమంటున్నారు. ఈ సమ్ని సాల్వ్ చేద్దాం. ఇక్కడ మనల్ని ఫైండ్ హర్ ప్రజెంట్ ఏజ్ అన్నారు కదా. అంటే మేరీస్ యొక్క ప్రజెంట్ ఏజ్ని కనుక్కోమన్నారు కదా. ఆ ప్రజెంట్ ఏజ్ని మనకు తెలియదు కాబట్టి దాన్ని ఎక్స్ అనుకుందాం. లెట్ మేరీస్ ప్రజెంట్ ఏజ్ బి ఎక్స్. నెక్స్ట్ ఆఫ్టర్ 15 years మేరీస్ ఏజ్ విల్ బి 4 times ఆఫ్ హర్ ప్రజెంట్ ఏజ్ అన్నారు కదా. అంటే 15 years తర్వాత మేరీ ఏజ్ అనేది ఆమె ప్రజెంట్ ఏజ్కి 4 times అవుతుంది అన్నారు కదా. సో ఆఫ్టర్ 15 years మేరీస్ ఏజ్ ఈజ్ ఈక్వల్స్ టు, మనం మేరీ యొక్క ప్రజెంట్ ఏజ్ని ఎక్స్ అనుకున్నాం కదా. సో ఆఫ్టర్ 15 years మేరీస్ ఏజ్ ఏమవుతుంది, ప్రజెంట్ ఏజ్కి 15 yearsని యాడ్ చేస్తే అప్పుడు 15 years తర్వాత మేరీ యొక్క ఏజ్ అవుతుంది. ప్రజెంట్ ఏజ్ని ఎక్స్ అనుకున్నాం, దీనికి ఈ 15 yearsని యాడ్ చేద్దాం. యాడ్ చేస్తే అప్పుడు 15 years తర్వాత మేరీ యొక్క ఏజ్ ఎంత ఉంటుందనేది మనకు తెలుస్తుంది. నెక్స్ట్ 4 times ఆఫ్ హర్ ప్రజెంట్ ఏజ్. 4 times ఆఫ్ హర్ ప్రజెంట్ ఏజ్. అంటే ప్రజెంట్ ఏజ్కి 4 times అన్నారు కదా. ప్రజెంట్ ఏజ్ని ఎక్స్ అనుకుంటే 4 times అన్నారు కదా. సో 4x అవుతుంది. ఇప్పుడు దీన్ని ఈక్వేషన్ ఫామ్లో రాసుకుందాం. మనకు 15 years తర్వాత మేరీ ఏజ్ ఎంత ఉంటుంది అనుకున్నాం, ఎక్స్ ప్లస్ 15 కదా. సో ఎక్స్ ప్లస్ 15 ఈజ్ ఈక్వల్స్ టు, ఈ ఏజ్ అనేది 4 times ఆఫ్ హర్ ప్రజెంట్ ఏజ్ కదా. ఏజ్కి 15 years తర్వాత ఆమె ప్రజెంట్ ఏజ్కి 4 times అవుతుంది అన్నారు కదా. సో ఈక్వేషన్ మనకి ఇలా వస్తుంది. దీన్ని సింప్లిఫై చేద్దాం. ఇప్పుడు ఎక్స్ టర్మ్స్ని ఒక సైడ్కి రాసుకుందాం. 15 ఈజ్ ఈక్వల్స్ టు 4x. లెఫ్ట్ సైడ్లో ఉన్న ప్లస్ ఎక్స్ని రైట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేస్తే మైనస్ ఎక్స్ అవుతుంది. 15 ఈజ్ ఈక్వల్స్ టు 4x మైనస్ ఎక్స్ 3x అవుతుంది. 3x ఈజ్ ఈక్వల్స్ టు 15. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 15. 3 అనేది ఎక్స్తో మల్టిప్లై ఉంది కదా. సో రైట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేస్తే డివిజన్ అవుతుంది. 3 1s 3 5s. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 5. ఎక్స్ని మనం ఏమనుకున్నాం, మేరీస్ యొక్క ప్రజెంట్ ఏజ్ని ఎక్స్ అనుకున్నాం కదా. సో మేరీ యొక్క ప్రజెంట్ ఏజ్ మనకు ఎంత వచ్చింది, 5 వచ్చింది. అంటే మేరీ ఇప్పుడు 5 years ఉంది అన్నమాట. దేర్ఫోర్ మేరీస్ ప్రజెంట్ ఏజ్ ఈజ్ 5 years అని మన క్వశ్చన్లో ఫైండ్ హర్ ప్రజెంట్ ఏజ్ అన్నారు. అదొకటి కనుక్కుంటే సరిపోతుంది. మేరీస్ యొక్క ప్రజెంట్ ఏజ్ 5 years వచ్చింది. కానీ మనం ఒకసారి చెక్ చేసి చూద్దాం. 15 years తర్వాత మేరీ ఏజ్ అనేది ఆమె ప్రజెంట్ ఏజ్కి 4 times అవుతుంది అన్నారు కదా.
సో అదొకసారి చెక్ చేసి చూద్దాం. సో మనకి ఈక్వేషన్ ఏంటి, ఎక్స్ ప్లస్ 15 ఈజ్ ఈక్వల్స్ టు 4x కదా. అంటే 15 ఇయర్స్ తర్వాత ఆమె ఏజ్ అనేది ఆమె ప్రజెంట్ ఏజ్కి 4 టైమ్స్ అవుతుంది అన్నారు కదా. సో ఎక్స్ వాల్యూ మనకి ఎంత వచ్చింది, ఆమె ప్రజెంట్ ఏజ్ 5 అంటే 15 ఇయర్స్ తర్వాత కాబట్టి 15 రాసుకుంటాం. ఈజ్ ఈక్వల్స్ టు 4 టైమ్స్ కాబట్టి 4 ఇంటూ ఎక్స్ వాల్యూ ఆమె ప్రజెంట్ ఏజ్కి 4 టైమ్స్ ఉంటుందన్నారు కదా. సో ప్రజెంట్ ఏజ్ 5 ఇయర్స్ వచ్చింది కదా మనకు. 4 టైమ్స్ కాబట్టి 4 ఇంటూ 5 అవుతుంది. 5 ప్లస్ 15 ఎంత అవుతుంది, 20 అవుతుంది. 4 ఇంటూ 5 20. సో ఇక్కడ 15 ఇయర్స్ తర్వాత మేరీ యొక్క ఏజ్ మరియు ఆమె ప్రజెంట్ ఏజ్కి 4 టైమ్స్ ఈ 2 వాల్యూస్ కూడా మనకు ఈక్వల్గా వచ్చాయి కదా. సో మనకు వచ్చిన ఆన్సర్ కరెక్ట్ అనమాట. ఇదే మన ఆన్సర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దానివల్ల నేను పెట్టే నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ ఆల్.